సరే ఇప్పుడిప్పుడుగా ముస్లిమ్స్ని మనం వ్యతిరేకించాలి, ముస్లిమ్స్ మంచోళ్ళు కాదు, క్రిస్టియన్స్ మంచోళ్ళు కాదు అని అంటే అప్పుడు నేను హిందూ సపోర్టర్ని అవుతానా? నేను ఇక్కడ కామెంట్ పెట్టామని అడుగుతున్నాను. సడన్గా నేను క్రిస్టియన్స్ని హిందూస్ని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తిట్టాను అనుకోండి సడన్గా, అప్పుడు నేను మంచి హిందూని అవుతానని మీ ఉద్దేశమా? అంటే ఈజ్ దట్ ద డెఫినేషన్ యూఆర్ గివింగ్ టు హిందూయిజం? నా కామెంటెడ్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, డోంట్ స్పాయిల్ ది గుడ్ డెఫినేషన్ ఆఫ్ హిందూయిజం. ఓకే, హిందూయిజం ఈజ్ నాట్ సచ్ ఎ బ్యాడ్. మీరు కామెంట్ చేసినట్టుగా అది దట్ ఈజ్ నాట్ సచ్ బ్యాడ్. ముస్లిం తిట్టినోడు హిందూ, క్రిస్టియన్స్ తిట్టినోడు హిందూ కాదు. హిందూ ఈజ్ ద వన్ హూ ప్రాక్టీసెస్ హిందూయిజం ఈజ్ హిందూ. ముస్లిమ్స్ క్రిస్టియన్ తిట్టినోడు కాదు. ఓకే, ఇప్పుడు నేను ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తూ పెడుతున్నానంటే ముస్లిమ్స్లో ఉన్నట్టు కొన్ని లోపాలను కూడా నేను చెప్తున్నాను కదా, త్రిపుల్ తలాక్ అన్యాయం చెప్తున్నాను కదా. ఓకే, అలాగే క్రిస్టియానిటీలో కూడా ఉమెన్కి సంబంధించినటువంటి అది కొన్ని సెక్టర్లో, అన్ని సెక్టర్లో కూడా కొన్ని సెక్టర్లో ఉమెన్కి అంత ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, వాళ్ళు డాష్ మీద కూర్చొని ప్రసంగాలు ఇవ్వడానికి. అవన్నీ నేను వ్యతిరేకిస్తాను 100%. ఓకే, మహిళలు కూడా పాస్టర్లు అవ్వాలి, మహిళలు కూడా రైట్ ఉండాలి. ఓకే, కొన్ని చర్చలు ఇస్తున్నారు, కొన్ని చర్చలు ఇవ్వట్లేదు, నేను అదే చెప్తున్నా. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ సే. థ్యాంక్ యూ.